నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఉర్దూ భాషకు ప్రాధాన్యత కల్పనే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎండి షరీఫ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెస్తాం బీసీసీఎల్ రాష్ట్ర చైర్మన్ సొంటి నాగరాజు వెల్లి రావయ్య మా బొజ్జు గణపయ్య గోదావరిలో గణపతి నిమజ్జనాలు ప్రారంభం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చంద్రబాబుకి తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పలువురు శుభాభినందనలు తెలియజేశారు. ఇప్పుడే నేను ధోబీ ఘాట్కి వెళ్ళాను. ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు అయింది. మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోని ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం. అందరూ అటు ఇటు మారతారు కానీ బీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు, ఓట్లేశారు, గౌరవించారు, గెలిపించారు. అలాంటి బీసీలకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్డీఏ. నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో మళ్లీ 2014లో ఆదరణ 2 తీసుకొచ్చాను. ఈ రోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే, మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధోబీ ఘాట్లు కట్టాను. ఆ రోజు నేను ధోబీలను చూసేవాడిని. రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్లు. ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్లి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు. ఇంకో పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు ఎత్తిపెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్లు. వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని ధోబీ ఘాటు కట్టి దానికి పంప్ సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశాను. అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే మీరున్నప్పుడు 25 సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఈ రోజే చూడడం. అక్కడ ఒక రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు. ఇస్త్రీ చేస్తా ఉంటే ఈ ఇస్త్రీ పెట్టి కూడా మీరే ఇచ్చారు, 2014లో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏముంటుందో మీరే గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. అది 40 సంవత్సరాల ప్రస్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు అని ఎంపీ కేశినేని శివనాథ్ కీర్తించారు. ఆనాడు చంద్రబాబు తీసుకువచ్చిన కంప్యూటర్ విప్లవం దేశ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించిందని తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశితరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తక్షణమే దేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు కొనియాడి ఆయనకి తలొక్కుతున్నారు. మరి అటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించే కరంగా వాళ్ళు బీహార్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏదైతే మహమ్మద్ రిజ్వీ అన్నవాడు నోరు సమాలించుకోలేదు, వాడిని అరెస్ట్ చేసిన వాడిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ సంస్కృతి ఏంటి? భారతదేశంలో మహిళలను గౌరవించాలి. మీకు మహిళల నుంచి గౌరవించడం చేత కాకపోతే మీరు తాళాలు వేసుకోండి. కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్యకర్తలు సమగ్రంగా చూసుకోలేని వాళ్ళు ఎందుకు మీకు ఈ పార్టీలు? మీ పార్టీకి గుణాలు వేసుకొని తిరగండి. అంతేగాని మహిళల్ని నరేంద్ర మోడీ గారిని తల్లిని తిట్టే ప్రతి ఒక్క మాతృమూర్తి తల్లిని తిట్టినట్టే
అత్యున్నతమైనదని మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మనం ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ధర్నాను నిర్వహించుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో ఒక మహిళని మన ప్రధానమంత్రి అయినటువంటి వారి తల్లి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ఈ భారతీయ జనతా పార్టీ దేశమంతా కూడా ఖండిస్తూ ఉన్నది. వారు మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేస్తున్న ఉద్యమానికి బీసీవై పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. సిపిఎస్ విధానంపై పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు మరొక విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు విజయవాడలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన ఉద్యోగ సంఘ పెద్దలకు, నాయకులకు, ఉద్యోగస్తులకు, నా ఆత్మీయ మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వంలో అయినా, రాష్ట్ర ప్రభుత్వంలో అయినా, ప్రభుత్వంలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, ఉద్యోగుల యొక్క పాత్ర కీలకమనే విషయం మనందరికీ తెలుసు. ప్రభుత్వం రైలు అయితే ఉద్యోగులు ఆ రైలుకి ఇంజన్ లాంటి వాళ్ళు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్థిక భద్రత ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ భద్రత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న రోజుల నుండి ఈరోజు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, ఉద్యోగస్తుల పట్ల అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా తయారైంది. ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, అరాచకాలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన హక్కుల పైన కావచ్చు, అణచివేసే ధోరణి కావచ్చు, అనేక రకాలుగా ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, నాయకులు మారినా ఉద్యోగుల యొక్క పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. ఈరోజు మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము. ఉపాధ్యాయులను నాన్ టీచింగ్ ప్రొఫెషనల్స్, నాన్ టీచింగ్ విధుల కోసం ఉపయోగించుకుంటూ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ లాంటి ఉద్యోగస్తులను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తల్లాగా ట్రీట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల పేరుతో ఉద్యోగస్తుల యొక్క జీవితాలతో చెలగాటమాడే కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా గత యూపీఎస్ ప్రభుత్వంలో భట్టాచార్య అనే కమిషను ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి, సాధారణ పౌరులకు సంబంధించి ఉద్యోగ విరమణ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి తన కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే స్థానిక లక్ష్మీవారపుపేటలో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్ ని రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ అఫైర్స్ గౌరవ సలహాదారుడు, మాజీ శాసన మండలి చైర్మన్ ఎండి షరీఫ్ సందర్శించారు. ఆయన వెంట రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఉన్నారు. అక్కడ ఉర్దూ నేర్చుకుంటున్న విద్యార్థులు, నేర్పుతున్న ఉపాధ్యాయులతో షరీఫ్ ముచ్చటించారు. విద్యార్థులకి ఎదురవుతున్న సమస్యల్ని ఆయన దృష్టికి తెచ్చారు. ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ద్వారా ఆయనకు విన్నవించారు. షరీఫ్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలో విద్యా వ్యాప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. దానిలో భాగంగా ఉర్దూ భాషకు ప్రాధాన్యత, నేర్చుకునే వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి నిర్ణయించిందని వెల్లడించారు. అక్కడ ఉర్దూ టీచర్ని అపాయింట్ చేసే రకంగా మరి చర్యలు తీసుకుంటాం. స్కూల్కి కనీసం 40 మంది పిల్లలు ఉంటే ఉర్దూ చదువుకునే వాళ్ళు, ఆ రకంగా ఒక ఉర్దూ టీచర్ని కూడా అపాయింట్ చేసే మరి ప్రయత్నం చేస్తున్నాం. ఉర్దూ భాషకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉర్దూ భాష చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఆ రకంగా ఉర్దూని ప్రోత్సహించడానికి ఈ రాష్ట్రంలో ఉర్దూని రెండో అధికార భాష కూడా మరి ప్రభుత్వం నెలకొల్పి మరి గుర్తించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వారి మనోభావాల ప్రకారంగా ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు, కొద్దిగా ఉర్దూలో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉర్దూ తెలిసిన టీచర్లు ఉంటే బాగుంటుంది అంటున్నారు. అది కూడా పరిగణలో తీసుకుని డిఈఓ గారు ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్యే గారితో మరి మాట్లాడి ఆ ఉర్దూ చెప్పే అవకాశం ఉండే
మరి ఉర్దూ టీచర్ని కూడా ఉర్దూను తెలిసిన టీచర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క స్కూల్ ఏదైతే ఉందో, ఒక ఉర్దూ స్కూల్ ఏదైతే ఉందో, దాన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలందరికీ కూడా లాంగ్వేజ్ ఉర్దూ కింద టీచ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఈ విద్యా సంస్థ ముందుకు వస్తాము. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఉంది. ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాం. పెద్దలు షరీఫ్ గారు కూడా పిలుపునిచ్చున్నారు. పిల్లల యొక్క సంఖ్య పెరిగినప్పుడు పిల్లలకి టీచర్స్కి ఒక రేషియో అన్నది ప్రభుత్వం తీసుకుంది. ఒక 40 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి అన్నది. ఆ రేషియో తగ్గట్లు మనం కూడా స్ట్రెంత్ పెంచాలన్నది ఆయన పిలుపు ఇవ్వడం, మరి మైనారిటీ పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకుంటారని వాగ్దానం కూడా చేయడం జరిగింది. ఏదేమైనా ఈ నగరంలో అభివృద్ధిలోని ఎప్పుడూ కూడా అంతర్భాగం మా మైనారిటీ పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళందరికీ ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నా వంతు అయితే, ప్రభుత్వ పరంగా కూడా ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తుంది. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయడంతో బీసీల్లో చైతన్యం తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని కాంగ్రెస్ రాష్ట్ర బీసీసీఎల్ చైర్మన్ సొంటి నాగరాజు వెల్లడించారు. జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ఏపీ పేపర్ మిల్లు వద్ద డీసీసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కృష్ణసాయి కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ రెండు సామాజిక వర్గాలనే పట్టించుకుంటున్నాయని, మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కాంగ్రెస్ కి ఓటు బ్యాంకుగా మార్చేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసేలా పనిచేస్తామని చెప్పారు. టీకే మాట్లాడుతూ రాహుల్ గాంధీ పోరాటం వల్లనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేలాగా కుల గణనతో పాటు జనగణన జరుగుతుందని తెలియజేశారు. జేటీ రామారావు, బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాస్, వై శ్రీనివాస్, అలాగనే దేవత సుధాకర్, పట్టాభి, చిన్న మురళీకృష్ణ, డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రరావు, బిల్డర్ బాబీ, మోతా శారద, సాకా పుల్లారావు, మట్టా శ్రీనివాస్ గౌడు తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ చైతన్యం చేసే విధంగా, అలాగే ఏదైతే ఓట్ బ్యాంకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ గతం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉండేది, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా ఏ విధంగా దోచుకున్నాడో, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ వందల వేల కోట్లు అతను అక్కడే సంపాదించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్ని అన్యాయం చేసిన పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ రోజున మరి జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మార్టిన్ గారి నాయకత్వంలో ఈ రోజున జిల్లా పరిషత్ నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే విధంగా అన్ని మండలాల్లో, గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఓబీసీ టీంను రెడీ చేస్తూ ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా తీర్చిదిద్దే విధంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు షర్మిలారెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరి పనిచేస్తూ ఈ రోజున మరి రాజమండ్రి రావడం జరిగింది. అదేవిధంగా మరి మా డీసీసీ గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో కులాల కుంపటిగా తయారైంది. మరి వైసీపీ ఏమో రెడ్ల పార్టీగా, టీడీపీ ఏమో కమ్మవాళ్ళ పార్టీగా, జనసేన ఏమో కాపుల పార్టీగా వ్యవహరిస్తున్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకునే ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెబుతూ, రాష్ట్రంలో ఈ వర్గాలకు మాత్రమే సంబంధించిన అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ పనిచేస్తున్నారని, మిగతా వర్గాలన్నింటినీ దూరంగా పెడుతున్నారనే నినాదాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి ఓబీసీ చైర్మన్గా మేము తీసుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వభావం తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ, అలాగే రాజమండ్రిలో 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ జెండా తీరుతామని మీ అందరికీ తెలియజేసినాం. మన రాజమండ్రి నగరానికి, తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర ఈబీసీ చైర్మన్ అయినటువంటి సొంటి నాగరాజు గారు మన జిల్లాకి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా పర్యటించారు. అన్ని జిల్లాల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన అవిర్వాన్గా కృషి చేస్తున్నారు. మరి ఈవేళ మన రాజమండ్రి నగరంలో కూడా బీసీలందరినీ కూడా ఐక్యంగా చేసి వాళ్ళందరి యొక్క అభ్యున్నతికి కృషి చేయాలనే విధంగా కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం ఈవేళ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు.
రాజమహేంద్రవరంలో వినాయక నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. 5వ రోజు కావడంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి పెద్ద ఎత్తున నిమజ్జనాలకి విగ్రహాలను నగరంలోని ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. గత 5 రోజులుగా పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుణ్ణి వ్యాన్లు, లారీలు, ట్రాక్టర్లు, ఆటోలపై ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఇసుక ర్యాంపు వద్ద నిమజ్జనం చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 60 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఘటనలకి తావు లేకుండా ఒక్కో స్టేషన్ పరిధిలో 30 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఘాటు వద్ద వాహన డ్రైవర్తో పాటు ఒకరినే లోపలికి అనుమతిస్తున్నారు. గోదావరిలో వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మున్సిపల్ పోలీస్ శాఖ సమన్వయంతో నిర్వహిస్తూ ఉండగా ఆదివారం రాత్రి 11 గంటల వరకు సుమారు 186 విగ్రహాలను నిమజ్జనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సేవా కేంద్రం ద్వారా పౌరులు కోర్టు సేవలను మరింత సులభతరంగా పొందవచ్చారని గంధం సునీత మాట్లాడుతూ ఈ కేంద్రాల ద్వారా న్యాయవాదులు వారి వృత్తిలో సమర్థతను పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ సేవా కేంద్రం జిల్లా కోర్టులో ఈ కోర్టు ప్రాజెక్టు ఫేజ్ 3 లెవెల్ 1 కింద ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం ద్వారా న్యాయవాదులు, కక్షిదారులు తమ కేసుల స్థితి, తీర్పులు, ఆదేశాల కాపీలు, ఈ ఫైలింగ్ వంటి కోర్టు సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందవచ్చని తెలియజేశారు. ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అనే ఫండ్స్ ఈ కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆనరబుల్ హైకోర్టు వారు ప్రతి జిల్లాలో కూడా నిర్దిష్టమైన ప్లేసెస్లో ఈ సేవా కేంద్రాలు అని చెప్పి ప్రజలకు దగ్గరగా న్యాయం అందించాలి, న్యాయ సలహాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కోటా క్యాబిన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్లో రాజమహేంద్రవరం మరియు కాకినాడలో 2 చొప్పున మొత్తం 4 కోటా క్యాబిన్స్ని పెట్టమని ఈ రోజు నుండి దాన్ని బిగించేయాలని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ 2 కోటా క్యాబిన్స్ అలాగే కాకినాడలో 2 కోటా క్యాబిన్స్ని ప్రారంభిస్తున్నాము. దీనిలో ముఖ్యంగా సేవలు ఎలాంటి సేవలు ఉంటాయి అంటే ఏ కోర్టు కాంప్లెక్సెస్ అలాగే ఎలాంటి కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకి ఇక్కడికి వచ్చిన లిటిగెంట్ పబ్లిక్ తెలియని వారికి వివరించడం కోసం, నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఎలాగ కేసెస్ టేకప్ చేయాలి, అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది విషయంలో, ఏ జడ్జి గారు లీవ్లో ఉన్నారు, ఏ కోర్టు ఫంక్షనింగ్లో ఉంది అనే విషయంలో, ప్లస్ వాళ్ళకి ఏదైనా సాఫ్ట్ కాపీస్ కావాలి అంటే కనుక అప్పటికప్పుడు ఆర్డర్స్, జడ్జ్మెంట్స్ లాంటివి వాట్సాప్ లేదా మెయిల్ మరే ఇతర మోడ్ అయినా సాఫ్ట్ కాపీస్ను పంపించే విధానం లాంటి మోడ్స్ ద్వారా వాళ్ళకి పంపించడం కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరంలో వివిధ విభాగాల అధ్యక్షుల్ని ఎంపిక చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ERTIH డైరెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. ఈ సందర్భంగా చినరాముడు వివరాలు తెలియజేస్తూ ఎమినెంట్ బోర్డు సభ్యులు, అకాడమిక్ నిపుణులు, అధికారులు, సెలక్షన్ ప్యానెల్ కమిటీ సభ్యులు పాల్గొని అభ్యర్థుల ఇన్నోవేషన్, లీడర్షిప్ సామర్థ్యాలు, ఎంటర్ప్రెన్యూర్ మనోభావం, స్టార్టప్ కల్చర్ అభివృద్ధి దృష్టి వంటి పారామీటర్లపై మూల్యాంకనం చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూల ప్రధాన లక్ష్యం హబ్ వివిధ విభాగాలను నడిపించగల ప్రతిభావంతులు, డైనమిక్ నాయకులను గుర్తించడమని అన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూలు తీరుని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పర్యవేక్షించడం జరిగిందని చెప్పారు.
న్యాయవాద గుమస్తాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు, నరహరిశెట్టి రవికృష్ణ హామీ ఇచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో న్యాయవాద గుమస్తాల రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు ఏ సుబ్బయ్య, నల్ల భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ న్యాయవాద గుమస్తాలకి సంక్షేమ నిధికి సంబంధించిన డెత్ బెనిఫిట్స్ ని 3 లక్షల నుంచి 4 లక్షలకు పెంచుతూ ఇటీవల తీర్మానించడంపై సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు, ఇల్లు శాశ్వత నిధిగా 30 కోట్లు మంజూరు చేయాలన్న అంశాలను ప్రభుత్వానికి నివేదించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ముప్పాల సుబ్బారావుని దుస్సాల్వ జ్ఞాపికలతో సత్కరించారు. స్థానిక కోరుకొండ రోడ్డు మార్కెట్ యార్డ్ ఎదురుగా శ్రీ విఘ్నేశ్వర బోర్డు సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం జవాది రాంబాబు, జయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా లక్ష్మీ గణపతి హోమం జరిగింది. జవాది రాంబాబు, జయలక్ష్మి దంపతులతో వేద పండితులు గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. 14వ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇక్కడ భారీ గణనాథుణ్ణి ప్రతిష్ఠించి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు. డివిజన్ ఇన్ఛార్జి కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, అప్పన బాపురావు, గుడిమెట్ల బాలాజీరెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. కమిటీ తరపున మహేష్, ఉమామహేశ్వరరావు, గణేష్, వెంకటేశ్వరరావు, సూర్యచంద్రరావు, చంటి, ప్రకాశ్రావు, వినాయకరావు తదితరులు పాల్గొన్నారు. గణపతికి నమస్కారం, మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పని ఆ గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకోండి. సంపూర్ణత సిద్ధ్యర్థం పూర్ణాహుతిం పుష్పాకలై పూరిగామి పుష్పాక్షరపూజాగ్రామయామి అనద్విందం సాక్షాత్ దీపంగామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉర్దూ భాషకు ప్రాధాన్యత కల్పనే లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎండి షరీఫ్. రాష్ట్రంలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెస్తాం, బీసీసీఎల్ రాష్ట్ర చైర్మన్ సొంటి నాగరాజు. వెళ్లి రావయ్య మా బొజ్జు గణపయ్య, గోదావరిలో గణపతి నిమజ్జనాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.